ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైసీపీ పావులు కదుపుతున్న తీరు చూస్తే చదరంగాన్ని తలపిస్తోంది. ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేగా మార్చుతూ రాజకీయ క్రీడ కొనసాగిస్తోంది. సొంతంగా సర్వేలు చేయించుకుంటూ ఆ రిపోర్టుల మేరకు సిట్టింగులతో పాటు ఇన్ఛార్జీలను కూడా మార్చేస్తున్నారు జగన్. ఆయన స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ పార్టీ శ్రేణుల్లో మాత్రం పెద్ద గందరగోళమే కనిపిస్తోంది ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ ఎంపీలను ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టనున్నారు వైసీపీ అధినేత జగన్. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామును రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కాకినాడ ఎంపీ వంగా గీతాకు పిఠాపురం సమన్వయకర్త బాధ్యతలు కట్టబెట్టారు. దాంతో ఆ ఇద్దరు ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేలుగా బరిలో దిగడం ఖాయమైంది. దానికి తోడు జిల్లాలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసలు సీట్లే ఇవ్వలేదు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచి కూడా రాజమండ్రి సిటీపైనే దృష్టి సారించారు. లోక్సభ సభ్యునిగా 7 నియోజకవర్గాలు తన పరిధిలో ఉన్నప్పటికీ కేవలమైన రాజమండ్రి మీదే మొదటి నుంచి ఫోకస్ చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈయనకు మంత్రిగా పనిచేయాలని కోరిక బలంగా ఉందంట. మరోవైపు టీడీపీ మార్గాని భరత్ అవినీతి పరుడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అలాగే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జీలు మార్గాని భరత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. భరత్ ఎంపీ అయిన దగ్గర నుంచి తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలో 7 నియోజకవర్గాల అభ్యర్థులతోనూ సమన్వయంగా ముందుకు వెళ్లే వ్యక్తి కోసం వైసీపీ వేట ప్రారంభించింది. భరత్ కు ఆయన ఆశిస్తున్న రాజమండ్రి సీటు ఖాయం చేసింది. ఇక కాకినాడ ఎంపీ వంగా గీతాకు మొదటి నుంచి పిఠాపురంలో మంచి పట్టు ఉంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ కాపు అభ్యర్థిని నిలబెడితే గెలుపు తథ్యమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దాంతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో అందరికీ ఆమె అందుబాటులో ఉంటారన్న పేరుంది. ఇంచుమించుగా అన్ని గ్రామాల్లోనూ వ్యక్తులతో పేర్లు పెట్టి పిలిచి మరీ మాట్లాడతారట. దానికి తోడు కాకినాడ ఎంపీగా మరింత బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఆలోచిస్తుందని సమాచారం. గత ఎన్నికల్లో వంగా గీత జగన్ హవాలో గెలిచారు కానీ ఎంపీ అభ్యర్థికి ఆమె సూటబుల్ కాదని సర్వే రిపోర్టులు స్పష్టం చేశాయట. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను కాకినాడ నుంచి పిఠాపురం తరలించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మార్పులు ఎవరికి మేలు చేస్తాయో చూడాలి.